హైదరాబాద్ మహానగరంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ప్రజాభవన్లో దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ చేయనున్నారు. ఇదే వేదికపై చిన్నారుల రక్షణ కోసం ఉద్దేశించి బాల భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు వృద్ధుల కోసం ఏర్పాటు చేసిన డే కేర్ సెంటర్లను వర్చువల్గా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటలకు ఖైరతాబాద్ ఎక్స్ రోడ్డు వద్ద దివంగత మాజీ మంత్రి జనార్దన్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు. ఇక మధ్యాహ్నం 2:15 నుంచి 2:30 వరకు సచివాలయంలోని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ వెంటనే అన్ని సంక్షేమ శాఖల అధికారులతో రెసిడెన్షియల్ పాఠశాలల్లో సెంట్రల్ ప్రొసిక్యూమెంట్ సిస్టమ్ అమలుపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. చివరగా సాయంత్రం 4 గంటలకు యూసఫ్గూడలో ఇండోర్ స్టేడియం రహదారి భద్రతపై అవగాహన కల్పించే అరైవ్ అలైన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఉషా, గంగోత్రి, హైదరాబాద్ లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి ప్రజాభవన్ లో దివ్యాంగులకి సంబంధించి సహాయక ఉపకరణాలు పంపిణీ చేయనున్నారు. ఇదే వేదికగా చిన్నారుల రక్షణ కోసం ఉద్దేశించి ఏర్పాటు చేసినటువంటి బాల భరోసా పథకం ఏదైతే ఉందో ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. వీటితో పాటు వృద్ధుల కోసం ఏర్పాటు చేసినటువంటి డే కేర్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో వాటిని వర్చువల్ గా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఖైరతాబాద్ ఎక్స్ రోడ్ ఏదైతే ఉందో దివంగత మాజీ మంత్రి అయినటువంటి జనార్దన్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించబోతున్నారు. మొత్తం మీద మధ్యాహ్నం 2:15 నుంచి 2:30 వరకు కూడా సచివాలయంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం TCO ఏదైతే ఉందో వీరికి సంబంధించినటువంటి డైరీ ఆవిష్కరణ కూడా కార్యక్రమంలో కూడా పాల్గొనబోతున్నారు. వెంటనే అన్ని సంక్షేమ శాఖల పరిధిలో రెసిడెన్షియల్ పాఠశాలలు సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. సాయంత్రం 4 గంటలకు యూసఫ్గూడలో ఇండోర్ స్టేడియంలో రహదారి భద్రతపై అవగాహన కల్పించే అవేర్ అలైవ్ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి అతిథిగా హాజరు కాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఇవాళ మొత్తం కూడా హైదరాబాద్ నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి సంబంధించి శ్రీకారం చుట్టబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ ఉషా.